హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మల్లికా జాను. ఫస్ట్ ఒక్కసారి క్యూట్ మాటలు వినండి. బావా, చింతలి బావా అని పిలు. బావా, అంటే ఏం లేదండి, వీళ్ళ బుడ్డ భాషలో కిస్ అని అర్థం. కిస్ ఏమంటే చేతికి ముద్దు పెట్టి అంటించింది కదా. ఎవరా అని చూస్తున్నారా? ఎవరో కాదండి, మా బాబు వాళ్ళ మదర్, అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ పాప అనమాట. హైదరాబాద్ నుంచి వచ్చారు. సో ఇంకా ఇంట్లో సందడి అల్లరి అన్నీ స్టార్ట్ అయిపోతాయి. బుడ్డోళ్ళు ఇద్దరు ఒక చోట ఉంటే అల్లరి మాత్రం విపరీతంగా ఉంటుంది కదా. సో నేను శాంపుల్గా కొన్ని వీడియోస్ తీసాను, మీరు చూస్తారని. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, క్యూట్ మూమెంట్స్ మాత్రమే ఉంటాయి ఇందులో, మరీ ఎక్స్ట్రీమ్ అల్లరి అయితే ఉండదు. సో ఈసారి ఇంకా బాగా అల్లరి చేసినప్పుడు వీడియో అయితే తీస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే, ఒకళ్ళు ఏదైతే తీసుకుంటారో వాళ్ళకు కూడా అదే కావాలని పేజీ పెడతారనమాట. సో కలర్స్ కూడా సేమ్ ఒక కలర్ లాంటిదే కొనాలి, లేదంటే కొంచెం కలర్ తేడా వచ్చినా ఏ వస్తువైనా ఏ బొమ్మలైనా ఇంక పేజీ స్టార్ట్ చేస్తారనమాట. సో గన్స్ కూడా ఏదైనా సరే మొత్తం అన్ని కలర్స్ ఏం తీసుకోవాలి, బ్రష్లా అలాగా. బుడ్డదైతే బావా బావా అని పిలుస్తూనే ఉంటుంది. హాయ్ చెప్పమంటే మిల్కీ వైపు చూసి భయపడుతుంది అనమాట. మిల్కీ అంటే కొంచెం భయం. మిల్కీ అంటే ఎవరు కాదండి, మా కుక్క పిల్ల. సో హాయ్ చెప్తుందనమాట. ఇంకో 2 డేస్లో మా ఆద్య బర్త్డే కూడా ఉంది. సో నేను దాన్ని కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. సో తన పేరు ఆద్య, మా ఊడి పేరు తెలిసిందే కదా మీకు, కార్తికేయ అనమాట. బుడ్డోళ్ళని ఇద్దరిని ఎంగేజ్ చేయాలంటే, అదే ఆడించాలంటే ఏదో ఒకటి ఆట వస్తువులు ఇస్తూనే ఉండాలి. సో మా మావయ్య గారు అయితే బెలూన్ ఇప్పుడే గాలి నింపి ఇచ్చారనమాట. ఇచ్చిన వెంటనే పగలు కొట్టేసి ఇంకోటి అడుగుతున్నారు వీళ్ళు ఇద్దరు అల్లరి కేడీలు. కేడీ అంటే ఏం లేదండి, ముద్దు పేరు మావాడిని కేడీ అంటాను. సో అల్లరి కేడీ అంటున్నా. సో ఇద్దరు ఆటలు ఆడుతూనే ఉంటారు. ఇంట్లో అయితే ఎన్ని వస్తువులు సర్దినా మొత్తం పీకి పాకం పెడతారనమాట. సో క్యూట్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇద్దరు. ఇంకా బుల్లి మాటలు ఇప్పుడిప్పుడే ఇద్దరు మాట్లాడుతున్నారు, అందుకని ఇంకా నేర్పిస్తున్నాం మేము కూడా. మా కార్తిక్ కొంచెం సైలెంట్, ఆద్య మాత్రం కొంచెం వైలెంట్ అనమాట. ఇద్దరికి ఆపోజిట్, సైలెంట్ వైలెంట్. సో ఇద్దరు ఒక చోట ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకళ్ళ జుట్టు ఒకళ్ళు పీక్కొని కొట్టుకొని తిట్టుకుంటూ ఉంటారు. తిట్టుకోవడం అంటే అది కాదు, జస్ట్ కొట్టుకుంటారు, ఏడుస్తూ ఉంటారు. అందుకని ఎవరో ఒకళ్ళు కాపలా మాత్రం ఉండాలి ఈ వయసులో. వీళ్ళని ఇప్పుడు టోడ్లర్ స్టేజ్ అంటారు కదా, న్యూ బార్న్ నుంచి టోడ్లర్కి ప్రమోట్ అయ్యారు. నెక్స్ట్ చూడాలి ఎలా వండబోతుందో వీళ్ళ జర్నీ. సో ఇప్పుడైతే భలే ఉన్నారనమాట, క్యూట్గా మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే అన్నీ నేర్చుకుంటున్నారు. వర్డ్స్ ఏం చెప్పినా రిపీట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఈ స్టేజ్లో ఇలా ఉన్నారు. నెక్స్ట్ అయితే చూడాలి. బుడ్డ చూసారా, తెగ ఏడుస్తుంది. ఎందుకా అనుకుంటున్నారా, వాళ్ళ మమ్మీ ఓలా బైక్ వేసుకొని అలా ఒక రైడ్కి వెళ్ళారనమాట. రైడ్ అంటే ఏం లేదు, ఒక రౌండ్ వేసి రావడమే. అదేనండి, ఛార్జింగ్ బైక్స్ ఈ మధ్యన వస్తున్నాయి కదా ఓలా, అవి ఎలా ఉంటున్నాయో అని చూస్తున్నాం అనమాట. ఎవరో తీసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక రైడ్ కోసం అడిగాము, అంటే బాగుంటే మేము కూడా తీసుకుందామని చెప్పి. సో మా వదిన అనమాట, బుడ్డదాని వాళ్ళ మమ్మీ. మా వాడు చూసారా, బండి రాగానే ఎక్కుతానని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అండ్ బండి స్టార్ట్ చేసి ఎక్కిద్దాం అనుకుంటే చూసారా, అసలు వీళ్ళు కుదిరే ఉండట్లేదు. ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు అనమాట. బట్ ఇద్దరు ఉంటే ఎవరో ఒకళ్ళు వెనకాల కూర్చొని పట్టుకోవాలి కదా, చిన్నపిల్లలు కదా అని చెప్పి మేము ఆలోచిస్తున్నాము. సో ఫైనల్గా నేను ఒక ఐడియా ఇచ్చాను, ఒకళ్ళనొకసారి ఎక్కించుకొని తీసుకెళ్ళండి అని చెప్పి. ఫస్ట్ అయితే బుడ్డదాన్ని ఎదురు కూర్చోబెట్టుకొని ఒక రౌండ్ వేసి తీసుకొచ్చారు మా హస్బెండ్. తర్వాత ఏమో మా బాబుని ఒక రౌండ్ వేసి తీసుకొచ్చారనమాట. ఇద్దరిని ఒకేసారి తీసుకువెళ్తే మనం చూడలేం కదా, ఎదురు కూర్చొని డ్రైవ్ చేస్తే వెనకాల పట్టుకోవడం కుదరదు కదా. అదే ఒకళ్ళనొకసారి అయితే కాన్సన్ట్రేట్గా ఒకళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి పట్టుకోవచ్చు. సో అందుకని చెప్పనమాట. నెక్స్ట్ వీళ్ళు ఆట మొదలు పెట్టారు. ఇద్దరు పెన్ను బుక్ తీసుకొని రాయడానికి సిద్ధం అయ్యారు. B for ball, C for D for E for F for
G for H for I for ice cream. J for K for L for L for lion. M for M for N for O for కూర్చో అయిపోయినాయా. P for కార్తీక్ ఏం రాసేస్తున్నావు? సో ఒకళ్ళ మించిన వాళ్ళు ఒకళ్ళు అనమాట. బుక్ తీసుకొని పెన్ తీసుకొని రాసుకుంటున్నారు, ఆడుకుంటున్నారు. అండ్ వీళ్ళ అల్లరైతే మామూలుగా ఉండదు. వీళ్ళని కాపలా కాయాలంటే 10 మంది కాదు 100 మంది సరిపోతారు. సో వీళ్ళిద్దరూ అల్లరైతే ఈ మధ్యనే స్టార్ట్ చేస్తారనమాట. కొట్టేసుకుంటారు, తోసేసుకుంటారు, ఏడుస్తారు. తర్వాత మళ్ళీ ఏదన్నా బొమ్మలు చూపిస్తే ఏడు పాపేస్తారనమాట. అది వీళ్ళది. సో ఇద్దరు ఒక చోట ఉంటే మాత్రం కాపలా కాస్తూనే ఉండాలి. మా ఓడి చూసారా, తినేది తక్కువ హడావిడి ఎక్కువ. బింగో కావాలని చెప్పి మొత్తం అన్ని దాంట్లో తీసేస్తున్నాడు. ఇస్తే మాత్రం చేత్తో పట్టుకొని అదేదో అవార్డు గెలిచినట్టు పట్టుకొని చూస్తూనే ఉంటాడు, కానీ నోట్లో పెట్టుకొని తినడం మాత్రం తినడు. అలా ఆడుతూనే ఉంటాడు. తీసుకొచ్చేస్తున్నాడు అనమాట. నేను ఇస్తాను రా అంటే వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్తున్నాడు. సో ఇప్పుడైతే పాప్కార్న్ తినాలనిపించింది. మా షాప్లో పాప్కార్న్స్ కూడా ఉన్నాయి, అది తింటున్నాను అనమాట. సో మీకు మా షాప్ టూర్ కూడా నేను చేశాను. ఏమేమి ఉంటాయో అన్ని రకాలు మొత్తం అవైలబుల్గా ఉన్నాయని చూపించాను. సో ఇంట్రెస్ట్ ఉంటే ఇది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది కూడా చూడండి. మా బిస్కెట్ షాప్ చూపిస్తాను రండి అని చెప్పి వీడియో టైటిల్ ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు చూసారా క్యాప్స్తో ఆడుతున్నారనమాట. మా బుడ్డది క్యాప్ పెట్టుకో బావా అని చెప్పి వాళ్ళ బావకి క్యాప్ పెట్టడానికి ట్రై చేస్తుంది. వాడేమో నాకు వద్దు అంటున్నాడు, పెట్టుకోవట్లేదు. సో కొద్దిసేపు ఆడుకున్నారు లోపల. వీళ్ళు ఇంత సైలెంట్గా ఆడుతున్నారంటే ఎక్కడో వర్షం కురుస్తుందని అర్థం. ఇద్దరు చోట అంటే కొట్టుకుంటూనే ఉంటారు, సైలెంట్గా అయితే ఉండరు. సో ఇంట్లో ఉన్న క్యాప్లన్నీ ట్రై చేస్తుంది అన్నమాట. అద్దం దగ్గర నుంచి చూసి అలా చూసుకుంటుందో ట్రై చేసి పోజ్ ఇచ్చి తీసుకెళ్ళి వాళ్ళ బావకి పెడుతుంది అనమాట. వాళ్ళ బావకేమో నచ్చదు, తీసేస్తాడు. సో ఇద్దరు ఈ టైప్లో ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటారు. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో ఎంతో హ్యాపీగా ఉంటుంది. అంటే వాళ్ళ అల్లరే కదా మన ఇంటికి అందం. సో అందుకనమాట త్వరగా ఎదిగిపోతారు. అసలు వీళ్ళు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎలా ఎదిగారో కూడా అసలు అంత త్వరగా రోజులు గడిచిపోయినాయి అనమాట. చాలా ఓల్డ్ ఫొటోస్ చూస్తుంటే, ఓల్డ్ అంటే అది కాదండి, 1 year బ్యాక్ ఫొటోస్ చూస్తుంటే అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు, ఎదగడం కూడా అప్పుడే త్వరగా ఎదిగిపోతున్నారు అనమాట పిల్లలు. సో ఇప్పుడిప్పుడే వాళ్ళకి అండర్స్టాండింగ్ లెవెల్ అనేది పెరుగుతుంది. అంటే తీయొద్దు అంటే కొంచెం ఆలోచిస్తున్నారు తీయడానికి. లేకపోతే ఇదివరకు అయితే పీకేసి మొత్తం ఇల్లంతా చేసేవారు. ఇప్పుడు నో అని చెప్తుంటే వింటున్నాడు మా అబ్బాయి అయితే. సో స్టేజెస్ మారే కొద్దీ వీళ్ళకి అండర్స్టాండింగ్ లెవెల్ పెరుగుతుంది కదా. సో ఈలోపు మా వదిన అయితే ఒక దోల్ పని చేయబోతుంది అనమాట. అంటే ఏం లేదు, ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుంది కదా క్రీమీ స్ట్రక్చర్ కాఫీ అనమాట, అది చేయడానికి ట్రై చేస్తుంది. సో చెప్తుంది అనమాట, 2 బ్రూ ప్యాకెట్స్ షుగర్ అండ్ వాటర్ యాడ్ చేశాను, మిక్సీ పట్టాలి, క్రీమీ స్ట్రక్చర్లో వస్తుంది, బాగుంటుంది అని చెప్పింది. సో హిట్టా ఫుట్టా చూద్దామని చెప్పి ట్రై చేస్తున్నాం అనమాట. సో మిక్సీ పట్టాము. రిజల్ట్ చూసి అయితే భయపడకండి. సో రిజల్ట్ అయితే ఇలా వచ్చింది, ఎవరి ఇంట్లో అయితే ట్రై చేయకండి. సో అందుకని చెప్పి వీడియో తీసి మీకు మరీ చూపించాను. అండ్ మా అత్తయ్య గారు ఓట్స్ దోశ ప్రిపరేషన్ చేస్తున్నారు. నేను వీడియో తీస్తున్నానని చెప్పి నో అంటున్నారు అనమాట. ఇప్పుడు చూసారా ఉల్లిపాయలు బాగు చేస్తుంటే కూర్చొని బాగు చేయడానికి కూర్చుంది మా బుడ్డది. బాగు చేసేది పక్కన పెడితే నాశనం చేసేది ఎక్కువ ఉంటుంది. సో ప్రతి దాంట్లోనే ఇన్వాల్వ్ అయ్యిద్ది అనమాట, అన్ని పీకి పాకం పెట్టడానికి. మాట్లాడితే పంపు తిప్పడం వచ్చేసింది, వాటర్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఇద్దరు, తలుపులు తీసుకోవడం వచ్చేసింది. ఇంక నుండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వీళ్ళిద్దరిని మాత్రం. 1 2 3 1 సో పరుపు మీదకి ఎక్కి దూకుతున్నాడు చూసారా, వద్దు అని చెప్పినా వినట్లేదు, నెంబర్స్ కౌంట్ చేసి మరీ దూకుతున్నాడు. ఇక్కడైతే బుడ్డది వాళ్ళ నానమ్మ
సారీ వాళ్ళ అమ్మమ్మ కన్ఫ్యూజన్ అయిపోతున్నాను. మా బుడ్డోడికైతే వాళ్ళ నాన్నమ్మ అవుతారు, బుడ్డదానికైతే అమ్మమ్మ అనమాట. 2 పోస్టులు మా అత్తయ్య గారికి అయితే వచ్చేసినాయి. సో అందుకని చెప్పి హ్యాపీ ఫుల్ హ్యాపీ అనమాట. బుడ్డదైతే ఆడుతుంది వాళ్ళ అమ్మమ్మ మీదకి ఎక్కి, ముసుగు ఆట ఆడుతుంది బూచి అనుకుంటూ. సో అల్లరి చూస్తారా ఎంత క్యూట్గా చేస్తున్నారో. ఫైనల్గా అయితే బాయ్, టాటా టాటా టాటా. సబ్స్క్రైబ్.